హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తమ్ము ఫ్యామిలీ. ఈరోజు జొన్న రాగిపిండి రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ వీడియోలో. ఫస్ట్గా వేయించిన శనగగింజలను పొడి చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చ చేసుకోవాలి. మిర్చిని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. జొన్న పిండి తీసుకుంటున్నాను కొంచెం. ఇందులోనే హాఫ్ జొన్న పిండి హాఫ్ రాగి పిండి తీసుకుంటున్నాను. జొన్న రొట్టెలకు కానీ రాగి రొట్టెలకు కానీ నీళ్ళతో కలుపుకుంటే బాగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడైతే రెండు మిక్స్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని, ఇప్పుడు మనము ఆనియన్ అవంతా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్ ఆల్రెడీ కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అవంతా వేసి కలిపి చూసి తక్కువ వస్తే తర్వాత హాట్ వాటర్తో కలుపుకుంటానండి. ఇప్పుడు మిర్చి కూడా మన టేస్ట్ తగ్గట్లు, అంటే మొత్తం వేసేస్తే కారం ఎక్కువ అయిపోతుంది, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటాను. అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. పల్లీల పొడి అన్నీ మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. మీకు చూపించిన విధంగా కలుపుకుంటున్నానండి. మరి ఎక్కువ మెత్తగా కలుపుకోకూడదు, అట్లని చెప్పి ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు. చపాతీకి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి, సాఫ్ట్గా వస్తాయి. కలిపిన తర్వాత పిండిని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత మళ్ళీ చేసుకుంటే బాగుంటుందండి, అప్పటికప్పుడే లేకుండా. నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టి తీసేసానండి. ఇప్పుడు రౌండ్గా చేసుకుంటున్నాను. ఇవి మనం చపాతీలు చేసినట్లు చేస్తే రావండి. దీనికి కవర్ వేసి మనం ఓలిగలు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే బాగా వస్తుందండి. చేత్తో కూడా తట్టుకోవచ్చు, కానీ అలా తట్టుకుంటే మందంగా వస్తాయి. మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన ఎవరు తినరు, అందుకని నేను కర్రతో రుద్దుకుంటున్నానండి. బాగా పల్చగా వస్తాయి, మనకి ఎలా కావాలంటే అలా. చేత్తో అయితే మందంగా వస్తాయి. ఇంకా ఆయిల్ వేసి చపాతీలు ఎలా కాల్చుకుంటామో అట్లా కాల్చుకోవడమే. ఈ రొట్టెలోకి కాంబినేషన్గా నాన్ వెజ్ కర్రీస్, లేకుంటే మసాలా కర్రీస్, లేకుంటే పప్పు అయినా బాగానే ఉంటుంది కాంబినేషన్గా తినటానికి. ట్రై చేయండి మీరు కూడా. జొన్నపిండి రాగిపిండి కాంబినేషన్లో ఇలా రొట్టెలు చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా తింటారు. మీ ఇంట్లో జొన్న రొట్టెలు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ జొన్న రొట్టె ఇలా కాదండి, జొన్న పిండి మాత్రమే తీసుకొని ఆయిల్ లేకుండా వాటర్తో తడిపి కాల్చి ఇచ్చిందనమాట. తినమని. అది చూస్తే గట్టిగా ఉంది, మందంగా ఉంది. దాన్ని చూసి పారిపోయినా. అలా చేస్తే పిల్లలు తినడానికి భయపడతారు. వాళ్ళకి కావాల్సినట్లు చేస్తే బాగా ఇష్టంగా తింటారు, టేస్టీగా చేసిస్తే. కాబట్టి ఇలా ట్రై చేస్తాను మా పిల్లలు తినడానికి కోసము. ఇప్పుడు ఎవ్వరు మనం జొన్నపిండి రాగిపిండి అవన్నీ తినటం లేదు, హెల్దీ ఫుడ్ అయితే. ఇలా చేస్తే కొంచెం తినటానికైనా ట్రై చేస్తారు. మా పిల్లలు ఇద్దరు తింటారండి ఇలా చేస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తమ్ము ఫ్యామిలీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ జొన్న పిండి రాగి పిండి కాంబినేషన్లో రొట్టి బాగుంటుంది.